మా బాబుకి గుండు చేపించే ముందు వాడికి హెయిర్ మంచిగా ఉండేది కర్లీ హెయిర్. సో, ఏదైనా దేవుడి వేషం వేపిద్దాం అనుకున్నాము. అందుకని చెప్పి శివయ్య వేషం వేపిద్దామని తీసుకొనొచ్చాము. అక్కడ డ్రామా కంపెనీ అలా ఉంటుంది కదా! ఆ షాప్‌కి తీసుకొస్తే ఆయన మంచిగా మేకప్ ఏస్తున్నారు బాబుకి. వాడు గోల చేస్తున్నాడు. కాసేపేమో ఫోను చూస్తున్నాడు. కాసేపేమో వేపించుకుంటున్నాడు. అయితే ఇంత చిన్న బాబు ఇలా కోఆపరేట్ చేస్తున్నాడంటే నిజంగా చాలా గ్రేటు. ఫైనల్‌గా అయితే ఇలా రెడీ చేశామనమాట. క్యూట్ ఉన్నాడు గదా! అయితే వాడి హెయిర్ మీద విగ్ పెట్టారు. సో, వాడి ఒరిజినల్ హెయిర్ లేదు కనిపించట్లేదు. చాలా అల్లరి చేశాడు అసలు ఫోటో తీపిచ్చుకోనని. మా బాబుకి సెకండ్ బర్త్‌డే అయిన తర్వాత గుండు చేపిద్దాం అనుకున్నాము. అదిగో అలా బాగా అల్లరి చేస్తా ఉన్నాడు. స్టూడియోకి తీసుకెళ్ళి ఒక 2, 3 క్లిప్స్ అయితే తీసాము. వేరే అతనైతే క్యూట్‌గా ఉన్నాడని ఫోన్‌లో వీడియో తీసుకున్నారు. మా ఆయన మాల్‌లో ఉన్నారప్పుడు బాబునెత్తుకొని పెద్ద శివయ్య ఆయన ఫోటో తీసుకున్నారు. తర్వాత తిరుపతెళ్లి గుండు చేపించామనమాట. అస్సలు ఏడవలేదు. ఎందుకంటే అప్పుడే నిద్ర లేచున్నాడు గదా! అలా 3 కత్తెరలిచ్చేసిన తర్వాత గుండనేది చేపిచ్చాం. ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు బుజ్జోడైతే. వాడికసలు ఏం అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. మొత్తానికి గుండయితే చేపిచ్చేసాము. అస్సలు ఏడవలేదు. బాగా కోఆపరేట్ చేశాడు మా బాబైతే. తిరుపతిలో చేయించామనమాట. ఫస్ట్ గుండు. ఇది మెమరబుల్‌గా ఉండాలని వీడియో చేసుకుంటున్నాను నేను. అందరూ గోవిందా గోవిందా అని అరుస్తున్నారు. నా ఒరిజినల్ వాయిస్ కదా! సో, అదేం మీకు వినిపించట్లేదు. గుండులో అయినా గూడా మా బాబు ఎంత క్యూట్‌గా ఉన్నాడో, అసలు ఏడవకుండా క్యూట్‌గా చేపించుకున్నాడు. వాడికసలు నిద్రొస్తుంది నాకు తెలిసి. అలాగే కూర్చొని ఉన్నాడనమాట. చేసే ఆమె గూడా లేడీ తెలుసా! ఎంత చక్కగా చేశారో తిరుపతిలో అయితే. చాలా నీట్‌గా చేశారు. ఇంత చిన్న స్క్రాచ్ కూడా పడలేదు బాబుకైతే. అసలు చాలా నీట్‌గా చేశారు. ఆమె అయితే మంచిగా మాటలు చెప్తా ఉంది. మధ్యలో కొంచెం కదిలాడు. బట్ స్టిల్ చేశారు. ఇది బిఫోర్ ఫోటో అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ ఫోటో చూసారా ఎంత క్యూట్ ఉన్నాడు కదా గుండులో. గోవిందా గోవిందా ఇంక అలా గుండు చేయించుకొని దేవుడి దర్శనం చేసుకొని ఒంగోలెళ్ళిపోయాం. పాపం అప్పటికి పొద్దున్నే అయిపోయింది. వాడు నిద్రకొచ్చాడనమాట. ఇంకా అందరం మంచిగా దేవుడి దర్శనం చేసుకొని జాగ్రత్తగా మేము మా ఇంటికెళ్ళిపోయాం. ఇది మా బాబు గుండు స్టోరీ.